హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మరదలి పైత్యం. వెంకటేష్ ఆఫీస్కి వెళ్ళబోతూ సారికని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టి, సాయంత్రం పెందరాడే వస్తాను డార్లింగ్, రెడీగా ఉండు, పిక్చర్కి వెళ్ళి బయటే డిన్నర్ చేసి వద్దాం అని చెప్పాడు. సరేనండి అంది చిరునవ్వుతో. వెంకటేష్కి సారికకి 6 నెలల క్రితమే పెళ్ళయింది. ఇద్దరిది అందమైన, అనుకూలమైన, అరమరికలు లేని దాంపత్యం. సారిక హౌస్ వైఫ్, వెంకటేష్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. జాబ్ చేయని అమ్మాయి కావాలని సారికని ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. సారికకు కూడా తనని అంతగా ప్రేమించే వెంకటేష్ అంటే ప్రాణం. ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటారు. వెంకటేష్ వచ్చేటప్పటికి సారిక పీచ్ కలర్ శారీ, దానికి తగిన మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని, తన పొడవాటి జడాల్లి దానిలో ఓ గులాబీ పువ్వు తురిమి, లైట్ మేకప్తో చాలా అందంగా రెడీ అయి ఉంది. అన్నట్టుగానే వెంకటేష్ టైంకి వచ్చాడు. తలుపు తీయగానే సారికను చూసి కళ్ళు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ నిలబడిపోయాడు. రండి, ఏంటి అలాగే నిలబడిపోయారు? వచ్చి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తీసుకుంటే వెళ్దాం అంది. ఇంకెక్కడికి వెళ్ళేది? నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు డార్లింగ్ అన్నాడు. ల్యాప్టాప్ తీసి సోఫాలో పడేసి ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్తూ, మూవీకి వెళ్దామన్నారుగా అంది. అన్నాను, కానీ నిన్ను ఇంత అందంగా చూస్తుంటే ఇంకా నా వల్ల కావటం లేదే. మూవీ క్యాన్సిల్ అన్నాడు ఆమెను బెడ్ మీద పడేస్తూ. ప్లీజ్ అండి, మనం బయటికి వెళ్ళి చాలా రోజులవుతుంది, వెళ్దాం, నేను రెడీ కూడా అయ్యాను అంది జాలిగా మొహం పెట్టి. అదే కదా నా బాధ, నువ్వింత అందంగా రెడీ అయితే నిన్ను తీసుకెళ్ళి బయట అందరికీ ఇలా ఎలా చూపించనే? నాకే మనసంతా లాగేస్తుంది నిన్ను చూస్తుంటే. బయట మగ వెధవలంతా నిన్ను తినేసేటట్టు చూస్తుంటే నేను తట్టుకోలేను బేబీ అన్నాడు షర్టు విప్పి పక్కన పడేసి. ఆమె మీదకి చేరిపోతూ ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ, సారీనే, నిన్నిలా చూస్తూ కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావటం లేదు. ఇలా బయటికి వెళ్ళినా నేను మనశ్శాంతిగా కూర్చోలేను, ఏదీ ఎంజాయ్ చేయలేను. ప్లీజ్ బుజ్జమ్మా, మూవీకి రేపు వెళ్దాంలే అన్నాడు. అతని చేతులు ఎక్కడెక్కడో తాకుతూ ఆమె నరాలను మీటుతూ ఆమెలో తమకాన్ని రేపుతుంటే భర్త కళ్ళల్లో కనిపించే కోరికను చూసి కాదనలేకపోయింది. ఇట్స్ ఓకే బేబీ అంది మత్తుగా. నా బుజ్జి బంగారం అంటూ ఆమె మొహమంతా ముద్దలతో ముంచెత్తాడు. గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె అధరాల్ని అందుకొని వాటిలో ఉన్న మధువుని ఒడుపుగా సేవిస్తున్న అతని పనితనాన్ని చూసి అబ్బురపడి అతనిని అల్లుకొని సహకరిస్తుంది. తన వంతు తాను తీసుకుంటూ అతని తాపాన్ని ఇంకా ఇంకా పెంచుతుంది. అక్కడి నుంచి కిందికి దిగి ఆమె బ్లౌజ్ హుక్స్లు తొలగిస్తూ ఆమె సమోన్నత శిఖరాగ్రాలని తన పెదవులతో స్పృశించి చిన్నగా తన పంటిగాటు పెట్టాడు. 6 నెలల నుంచి ప్రయత్నించిన ఈ జోడు గుర్రాలు మాత్రం నాకు లొంగటం లేదు. ఏ రోజుకా రోజే తల ఎత్తి నాకు సవాల్ విసురుతున్నాయి అని వాటి మీద తన చేతులతో నోటితో దాడి మొదలుపెట్టాడు. తన పంటిగాట్లు ఆమె ఎద మీద బహుమతిగా ఇస్తుంటే తట్టుకోలేక, అబ్బా వెంకీ అంటూ అతన్ని తన ఎదకేసి గట్టిగా హత్తుకుంది. కాసేపు వాటితో ఆడుకొని ఆమెను ప్రేరేపితం చేస్తూ నాభి దగ్గరకు చేరాడు. చంద్రవంకలా కనిపిస్తున్న ఆమె నడుము మీద తన పంటి ముద్ర ఇచ్చి అక్కడ నుంచి నాభి దగ్గరకు ప్రయాణించాయి అతని పెదవులు. సుడిగుండంలా తనలోకి రమ్మని అతన్ని ఆహ్వానిస్తోందది. అమాంతం తన నోరు తెరిచి పెదవులతో దాని చుట్టూ బిగించి నాలుకతో ఆమె నాభిని తొలుస్తూ చీర కుచ్చిళ్ళు లాగేశాడు. ఆ చర్యతో అస్సలు ఆగలేకపోయింది. తమకంగా అతన్ని తన పొట్టకేసి అదుముకుంటూ, ప్లీజ్ వెంకీ, కమాన్ అంది. ఆమె శరీరంలోని ప్రతి అణువు అతనికి చిరపరిచితమే. ఆమెను శృంగార మథనానికి ఎలా రెడీ చేయాలో, ఎక్కడ ఏం చేస్తే ఆమె తన బానిస అవుతుందో అతనికి చాలా బాగా తెలుసు. ఆమెను పూర్తి వివస్త్రను చేసి తను కూడా అలాగే మారిపోయాడు.
అరటి బోదెల్లా నిగనిగలాడుతున్న ఆమె ఊరువుల మీద తన తడి పెదవులతో అద్దుతూ నాలుకతో విన్యాసాలు చేస్తుంటే మరింతగా వేడెక్కిపోయాయి ఇద్దరి శరీరాలు. ప్లీజ్ వెంకీ అంది తమకంగా. ఆమె పూర్తి అంగీకారంతో ఆమెలో చేరిపోయి తన విన్యాసాలు మొదలుపెట్టాడు. అతని ధాటికి ఆమె లేత శరీరం చిగురుటాకులా వణికిపోతోంది. అతనికి తన పూర్తి సహకారం అందిస్తూ, అతని నుంచి తనకి కావలసిన సుఖాన్ని పొందుతూ, అతనికి కావలసిన ఆనందాన్ని అతనికిస్తోంది. భోజనం మాట కూడా మర్చిపోయి మధ్యరాత్రి వరకు ఆమెను తన మాటలతో చేతలతో టెంప్ట్ చేసి మళ్ళీ మళ్ళీ రమిస్తూనే ఉన్నాడు. 2 గంటలవుతుండగా, ఇక నా వల్ల కాదండి, నాకు నీరసంగా ఉంది, ఆకలేస్తుంది, నిద్ర కూడా వస్తుంది అంటూ అతని ఎదమీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఆమెను జాగ్రత్తగా పక్కకు జరిపి లేచి కిచెన్లోకి వెళ్ళాడు. స్టవ్ మీద గిన్నె పెట్టి పాల ప్యాకెట్ తీసి అందులో పోసి కాగనిచ్చి 2 గ్లాసుల్లో హార్లిక్స్ వేసి పాలు పోసి కలిపాడు. ఎంత ఆకలిగా ఉందో, ఇదేం సరిపోతుంది, పాపం ఎంత కష్టపెట్టాను. మూవీకి డిన్నర్కి తీసుకెళ్తానని ఆశపెట్టి ఇలా అర్ధరాత్రి వరకు తనను సతాయించినా నోరు మెదపలేదు నా బంగారం అనుకుంటూ ఫ్రిడ్జ్లోంచి ఆపిల్స్ తీసి ముక్కలు కోసి ప్లేట్లో పెట్టుకొని పాలు యాపిల్ ముక్కలు తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళాడు. బుజ్జిమ్మా లేవరా అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టాడు. ప్లీజ్ వెంకీ, నాకు ఓపిక లేదు, ఇంకా నిద్ర వస్తోంది అంది. నాకు కూడా లేదులే కానీ అందుకు కాదులే, లే, ఆకలిగా లేదా, పాలు తాగుదువు గాని అన్నాడు. నాకు వద్దండి, నాకిప్పుడు పాలు కలిపే ఓపిక కూడా లేదు అంది నిద్రమత్తుతో. నేను కలిపి తెచ్చాన్రా, లే, తాగి పడుకుందువు గాని అని ఆమెను బలవంతంగా లేపి కూర్చోబెట్టి వద్దంటున్నా యాపిల్ తినిపించి పాలు తాగించి ఇక పడుకో అని పడుకోబెట్టి బెడ్షీట్ కప్పుతూ ఆమె పచ్చటి ఒంటి మీద కమిలిపోయి ఉన్న తన గుర్తులను చూసి పాపం బాగా ఇబ్బంది పెట్టాను అనుకున్నాడు. తను కూడా పాలు తాగి ఆమె పక్కనే పడుకొని ఆమెను తన ఎద మీదకి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తూ ఈరోజు మాత్రం డెఫినెట్గా మూవీకి వెళ్దాం. నిన్నట్లా అంత అందంగా రెడీ అవ్వకు, మామూలు చుడీదార్లు రెడీ అవ్వు చాలు, శారీ అయితే అస్సలు కట్టుకోకు. నిన్ను అలా అందంగా చూసి నాకు మళ్ళీ మూడు వస్తే కష్టం. తర్వాత నన్ను మూవీకి తీసుకువెళ్ళలేదు అంటే నాది కాదు బాధ్యత అన్నాడు. పర్లేదులే, టికెట్ లేకుండానే చాలా మూవీస్ ఇంట్లోనే చూపించారుగా అంది సిగ్గుపడుతూ సారిక. నా బుజ్జి బంగారం, అందుకే నువ్వంటే నాకు ఇష్టం అంటూ ఆమె పెదవులు అందుకొని తనివి తీరా ముద్దాడి బాయిరా, టైం అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు. నవ్వుకుంటూ పెదవుల్ని వేలితో తడుముకుంటూ నాటి శ్రీవారు అనుకుంది. రాత్రి వెంకటేష్ దాటికి ఒళ్ళంతా విపరీతమైన పెయిన్గా ఉంటే వెళ్ళి పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే కానీ బాడీ లైన్లో పడదు అనుకుంటూ పడుకుంది. శ్రీవారికి రోజు రోజుకి ఆ పిచ్చి ఎక్కువ అవుతోంది అనుకుంది నవ్వుకుంటూ. అలా అందంగా సాగిపోతున్న వారి జీవితంలోకి తుఫాన్లా వచ్చింది ఆమె చెల్లి సంయుక్త. ఆమెకు పీజీ చేయటానికి బెంగళూరులోని కాలేజీలో సీటు రావడంతో హాస్టల్లో పెడతామని తల్లి తండ్రి అన్నా వినకుండా మేము ఉండగా హాస్టల్లో ఎందుకు అని బలవంతంగా సంయుక్తని తన ఇంట్లో తెచ్చిపెట్టుకుంది సారిక. సారికకి తెలియని విషయం ఏమిటంటే అక్క పెళ్లి చూపుల్లోనే వెంకటేష్ అందం మీద మనసు పారేసుకుంది సంయుక్త. అక్కకి అతను నచ్చకపోతే, అతనికి అక్క నచ్చకపోయినా తల్లిదండ్రులకు చెప్పి తను ప్రొసీడ్ అవుదాం అనుకుంది. అంత పిచ్చపిచ్చగా నచ్చాడు వెంకటేష్. అతని స్టైల్, అతని అందం, అతని కండలు తిరిగిన బాడీ చూసి ఫిదా అయిపోయింది అతనికి. సంయుక్తకి రోజు బావతో రొమాన్స్ చేస్తున్నట్టు కలలు కనేది. వెంకటేష్ కూడా చాలాసార్లు గమనించాడు. సంయుక్త తనని తినేసేటట్లుగా చూడటం, కావాలని తనని తాకటం, డర్టీ జోక్స్ వేసి నవ్వుతూ తనని ఊరగా చూడటం అతనికి చాలా చిరాగ్గా ఉండేది. సంయుక్తను చూస్తే సారిక సంయుక్త రెండు రెండు విభిన్న ధృవాలు అనుకున్నాడు. అందుకే ఎక్కువగా సారిక పుట్టింటికి కూడా వెళ్ళేవాడు కాదు. ఎప్పుడైనా వెళ్ళాలన్నా సారికను మాత్రం పంపి తనకి వర్క్ ఉంది అని తప్పించుకునేవాడు. మరీ ముఖ్యమైతే ఒకరోజు అలా వెళ్ళి ఇలా వచ్చేసేవాడు. బావ ఎప్పుడు తన చేతికి చిక్కుతాడో
అంత అందగాడైన బావని వదులుకోకూడదు. వీలైతే అక్కని తప్పించి మరీ బావని సొంతం చేసుకోవాలి అనుకునేది. సొంతం కాకపోతే మానే, ఒక్కసారైనా సరే బావతో ఎంజాయ్ చేయాలి అనేది ఆమె కోరిక. ఆమె దుర్మార్గపు ఆలోచనలు తెలియని సారిక మాత్రం చెల్లిని ఎంతో ప్రేమగా చూసేది. తన చెల్లి ఇంకా చిన్నపిల్ల అనే భ్రమించేది. తను మన మధ్య ఎందుకు బుజ్జమ్మా? వయసొచ్చిన పిల్ల. కొత్తగా పెళ్ళైన మన మధ్య ఉండటం అంత మంచిది కాదు. మనకి కూడా ప్రైవసీ ఉండదు అన్నాడు వెంకటేష్ గట్టిగా వద్దు అని చెప్పలేక. చెబితే సారిక ఎక్కడ బాధపడుతుందో అని అతని భయం. ఏం పర్లేదులేండి. మనకేమి మరీ నిన్నో మొన్నో పెళ్లి కాలేదు. 6 మంత్స్ దాటిపోయింది. మరీ బరి తెగించి దాని ముందే రొమాన్స్ చేసుకుంటామా ఏంటి? ఏదైనా రూమ్లోనే కదా. పర్లేదులేండి. ఆడపిల్లని అలా ఒంటరిగా బయట ఎలా ఉంచుతాం? అసలే రోజులు బాగోలేవు అని సర్ది చెప్పింది సారిక. బుజ్జమ్మ, ఇప్పుడే చెప్తున్నాను. నా చెల్లి ఉంది. మీరు అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అని నాకు హద్దులు పెట్టటం, నన్ను దూరం పెట్టటం చేశావంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు సీరియస్గా. ఓ, అదా మీ బాధ? మీరే కాదు, నేను కూడా మీకు దూరంగా ఉండలేను. అలా తయారు చేశారు నన్ను. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ అండి అని బతిమలాడి అతన్ని ఒప్పించింది. ఆ రోజు సంయుక్త తల్లిదండ్రులతో కలిసి అక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరూ 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. సంయుక్త మాత్రం పాతబాట వదలలేదు. కావాలని వెంకటేష్ పక్కన కూర్చోవటం, అతని మీద మీద పడటం, సారిక పక్కన లేనప్పుడు డర్టీ జోక్స్ వేయటం. చాలా చిరాగ్గా ఉంటుంది వెంకటేష్కి ఇంట్లో ఉండాలంటేనే. ఎప్పుడూ టైం కంటే ముందే వచ్చే వెంకటేష్ 8-9 గంటల వరకు బయట గడిపి అప్పుడు వస్తున్నాడు. ఏంటండి రోజు ఇలా లేటుగా వస్తున్నారు అన్న సారికతో. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంటుందిరా అని చెప్పాడు. అసలు విషయం తెలియని సారిక నిజమే అనుకుంది. ఇదివరకు ఎక్కడంటే అక్కడ భార్యతో రొమాన్స్ చేస్తూ ఉండేవాడు. వంట చేస్తుంటే వెనక నుంచే ఆమెను హగ్ చేసుకోవటం, ముద్దు పెట్టుకోవటం, సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ పని మీద అటు ఇటు హడావుడిగా తిరుగుతున్న సారికని తన ఒడిలోకి లాక్కొని ఆమె పెదవులను పెనవేయటం. రాత్రిపూట సారిక బాల్కనీలో నుంచొని స్ట్రీట్ లైట్ల వెలుగులతో మెరిసిపోతున్న సిటీ వ్యూ చూస్తుంటే ఆమె వెనకగా వచ్చి నడుము చుట్టేసి ఆమె భుజం మీద గడ్డమానించి బొగ్గ మీద ముద్దు పెడుతూ, చెవి కొరుకుతూ, చెంప మీద నాలుకతో ఏదేదో రాస్తూ, మెడవంపులో తన మీసంతో చక్కిలి గింతలు పెడుతూ, చేతులతో ఎక్కడెక్కడో తాకుతూ, అతను చేసే చిలిపి పనులకు అంతే ఉండదు. ఇప్పుడు అవన్నీ కట్టయ్యాయి. సంయుక్త, వెంకటేష్ ఇద్దరూ దాదాపుగా ఒకే టైంకి బయటికి వెళ్తారు. వెంకటేష్ ఉన్నంతసేపు దాదాపుగా సంయుక్త ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ చిలిపి సరసాలకి ఆస్కారం లేకుండా పోయింది. నైట్ కూడా ఏదో మమ అనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎక్కువ శబ్దం అయితే ఆమె ఎక్కడ వింటుందో తమ నవ్వులు. తాము ఇంటిమేట్ అయ్యేటప్పుడు వచ్చే శబ్దాలు పక్క రూమ్లో ఉన్న ఆమెకెక్కడ వినపడతాయో అని చిన్నగా వెంకి పక్క రూమ్లో సంయుక్త ఉంది అంటుంది సారిక. ఏదో దొంగతనంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. తనకి మూడ్ మొత్తం దొబ్బేస్తుంది. చిరాగ్గా ఆమె పైనుంచి లేచి పక్కకు తిరిగి పడుకుంటున్న వెంకటేష్ని చూస్తే చాలా బాధ అనిపిస్తోంది సారికకి. ఎప్పుడూ తనని కౌగిలించుకొని పడుకునే భర్త అలిగి పక్కకు తిరిగి పడుకుంటే ఆమె మనసు చిన్నబోయేది. కళ్ళలో నీళ్లు తిరిగేవి. సారీ వెంకీ అని అతన్ని బతిమలాడి తన వైపు తిప్పుకునేటప్పటికీ సగం రాత్రి గడిచేది. సారికకి కూడా చాలా అసంతృప్తిగా ఉంటుంది. బెడ్లో రొమాన్స్ కంటే బయట అతను చేసే చిలిపి పనులే ఆమెకు చాలా ఇష్టంగా ఉంటాయి. అవైతే పూర్తిగా కట్ అయిపోయాయి. తమ మధ్య దూరం పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది సారికకి. ఆయన చెప్పిన మాట వినకుండా నేను చాలా పొరపాటు చేశాను. అనవసరంగా సంయుక్తని ఇక్కడికి తెచ్చిపెట్టుకున్నాను. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు మధ్యలో హాస్టల్లో సీట్ కూడా దొరకదు. చ ఆయన మాట వినకుండా పొరపాటు చేశాను అనుకుంది. ఇదిలా ఉండగా ఓ రోజు సారికని పుట్టింటికి వచ్చి సారె తీసుకొని పొమ్మని ఫోన్ చేసింది వాళ్ళమ్మ. ప్రతి శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడపిల్లకి పసుపు కుంకుమలిచ్చి చీర సారె పెట్టడం వాళ్ళ ఇంటి ఆచారం. ఆ మాట విని ఎగిరి గంతేసింది మనసులోనే సంయుక్త. ఇన్నాళ్ళకి బావ ఒంటరిగా దొరికాడు అనుకొని సంయుక్తని కూడా రమ్మంటే నాకు ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయక్క
నేను రావటానికి కుదరదు అని చెప్పింది. సరే అని వెంకటేష్కి చెప్తే, మీ చెల్లిని కూడా తీసుకువెళ్ళు అన్నాడు వెంకటేష్ చిరాగ్గా. దానికి ఏదో ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయటండి. నేను 2 రోజులు ఉంటే నేను 2 రోజులు ఉంటే మీకు భోజనానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. అది ఉంటుందిలేండి, మిమ్మల్నేమీ విసిగించదు అంది. ఏమీ అనలేక విసుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు. చిరాకు అనేది తెలియని వెంకటేష్ ప్రతిదానికి చిరాకు పడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది సారికకి. ఈ సంవత్సరం అంతా ఎలా గడపాలో అనుకుంది దిగులుగా సారిక. వెళ్ళేటప్పుడు సంయుక్తకి చాలా జాగ్రత్తలు చెప్పింది. బావ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడకు, ఆయనకు అలా మాట్లాడే వాళ్ళంటే చిరాకు. ముఖ్యంగా ఆడపిల్లలు అలా మాట్లాడితే ఆయనకు అస్సలు నచ్చదు. నువ్వు ఇప్పటికే బావ దగ్గర చాలా ఎక్కువ చేస్తున్నావు. ఆయనకి నీ ప్రవర్తనతో చాలా కోపం వస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండు. ఈ 2 రోజుల్లో ఏమీ కంపు చేయకు అని చాలా జాగ్రత్తగా చెప్పింది. అవన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసింది సంయుక్త. పిచ్చక్క, ఇన్నాళ్లకి అవకాశం వస్తే నేను వదిలేసుకుంటానా? ఎలాగైనా ఈ 2 రోజుల్లో బావతో నా కోరిక తీర్చుకోవాలి అనుకుంది. ఆమె ఫ్రెండ్స్ చాలామంది ఈ అనుభవం రుచి చూశారు. కానీ సంయుక్తకి ఇంతవరకు బాయ్ ఫ్రెండ్ లేడు. మొదటిగా నచ్చిన మగాడు తన బావే. ఎలాగైనా సరే ఆ అనుభవం రుచి చూడాలి. అలాగే ఇప్పుడు బావను సొంతం చేసుకుంటే తర్వాత ఎలాగైనా శాశ్వతంగా తన కొంగుకు కట్టేసుకోవచ్చు. ఒక్కసారి నాకు అలవాటు పడితే ఇంకెక్కడికి పోతాడు? అక్క కంటే నేనే చాలా అందంగా ఉంటాను అనుకుంది. అక్క సంగతి దేవుడు కెరక, నాకు మాత్రం బావే కావాలి అనుకుంది. ఆ రోజు సాయంత్రం బావ కంటే ముందే ఇంటికి వచ్చి వంట చేసి స్నానం చేసి అక్క శారీ తీసి కట్టుకుంది. బావ కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుంది. వెంకటేష్ రాగానే ఎగురుకుంటూ వెళ్ళి అతని చేయి పట్టుకొని, ఏంటి బావా ఇంత లేట్? ఏంటి బావా ఇంత లేట్ అయింది? పెందలాడే రావచ్చు కదా అంది. నాకు ఒక్కదానికే ఉండటానికి ఎంత భయమేసిందని అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ. సర్లే, వచ్చాగా వదులు అన్నాడు. సరే బావా, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం డిన్నర్ చేద్దాం, నాకు ఆకలేస్తుంది అంది. ఆకలేస్తే తినేయొచ్చుగా, ఎవరు ఉండమన్నారు అన్నాడు చిరాగ్గా. నువ్వు లేకుండా ఎలా బావా, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది. ఛీ, ఏం మనిషో, ఇంత చక్కగా రెడీ అయితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుకుంది మనసులో. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 అప్పడాలు వేపించి వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంది. అంతలో వెంకటేష్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. వైట్ కలర్ కుర్తా పైజమాలో ఎంత అందంగా ఉన్నాడో అనుకుంటూ నోరు తెరుచుకొని అతన్నే చూస్తోంది. హలో అన్నాడు ఆమె చెంపపై తట్టి. హా బావా అంటూ ఈ లోకంలోకి వచ్చి హా బావా అంటూ ఈ లోకంలోకి వచ్చి ఈ డ్రెస్లో నువ్వు భలే ఉన్నావు బావా. ఏంటి ఈరోజు స్పెషల్గా ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు అంది. నువ్వు నా కోసం రెడీ అయ్యావుగా, అందుకే నీకోసం వేసుకున్నాను అన్నాడు చిలిపిగా ఆమె బొగ్గ మీద చిటికేస్తూ. ఏంటి, ఇతను అసలు మా బావేనా లేక అతని డూపా అనుకుంది సంయుక్త. చించింది చాలే కానీ వచ్చి భోజనం పెట్టు, ఆకలేస్తుంది అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని. డిషెస్ మూత తీసి చూస్తూ, అబ్బో చాలా చేశావే, మంచి స్మెల్ వస్తున్నాయి, నీకు వంట కూడా బాగానే వచ్చా అన్నాడు. అవును బావా, అక్క కంటే అన్నిట్లో నేనే బెస్ట్ అని తనకి తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంది. అవును మరదల్స్, ఏమో అనుకున్నాను కానీ ఈ శారీలో మీ అక్క కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు అన్నాడు ఆమెను చూసి కన్నుగీటుతూ. ఇద్దరి భోజనం అయిపోయింది. కాసేపు టీవీ చూసి అతను పైకి వెళ్ళిపోయాడు. పాల గ్లాసుతో వెంకటేష్ రూంలోకి వెళ్ళి, బావా నువ్వు పడుకునేటప్పుడు పాలు తాగుతావంట కదా, అక్క చెప్పింది అని అతనికి పాల గ్లాసు అందించింది. అవి తీసుకుని వెంకటేష్ తాగుతుంటే సగం తాగాక ఆ గ్లాసు లాక్కొని మిగతావి తను తాగేసింది. అది బావా, నాకు కూడా పాలు తాగకపోతే నిద్ర పట్టదు, ఈరోజు పాలు కొన్నే ఉన్నాయి అని చెప్పి అతని కళ్ళలోకి చూసింది. పర్లేదులే మరదలా, పాలు పంచుకున్నాగా, ఇప్పుడు బెడ్ కూడా పంచుకుందాంరా అంటూ ఆమెను బెడ్ మీదకి లాగాడు. తను ఎంతో కష్టపడాలి బావని లొంగ తీసుకోవాలంటే అనుకుంది. అదేమీ లేకుండా
బావే తన అందం చూసి తన ఒళ్ళో వాలిపోయాడు అని గర్వంగా అనుకుంది. ఆమెను బెడ్ మీద పడేసి ముద్దులు పెడుతూ ఆమె డ్రెస్ తీసేసి ఒళ్ళంతా తాకుతూ ఎక్కడెక్కడో నొక్కుతూ ముద్దులు పెడుతూ కొరుకుతూ ఆమెను కైపెక్కిస్తున్నాడు. బావా బావా అంటూ అతన్ని అల్లుకుపోతోంది. మీ అక్క కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు సంయు. ఐ వాంట్ యూ సంయు అంటున్నాడు. ఐ టూ వాంట్ యూ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లైక్ యూ బావా అని అతన్ని ముద్దులతో ముంచేస్తుంది. అతని డ్రెస్ తనే రిమూవ్ చేసింది. అతని బేర్ బాడీ చూసి బావా ఐ వాంట్ యూ బావా, ఎప్పటికీ నువ్వు నాకు కావాలి బావా అంటూ వెంకటేష్ను చుట్టుకుపోయి ముద్దులు పెడుతూ అతని ఒళ్ళంతా తడిమేస్తూ ఎక్కడంటే అక్కడ కొరుకుతూ ఐ వాంట్ యూ బావా, నిన్ను చూసిన దగ్గర నుంచి నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం, నన్ను ఇంకెప్పుడు దూరంగా పెట్టకు అని అంటుంది. నువ్వు ఎప్పటికీ నాకు కావాలి సమయ బంగారం, నాకు నువ్వే కావాలి. మీ అక్క ఏదైనా అంటే దాన్నే తరిమేద్దాం ఇంట్లోంచి అంటున్నాడు వెంకటేష్. ఆమె లేలేత అందాలని తనివి తీరా కొరికి కొరికి ఆస్వాదిస్తూ. అవునా బావా, నిజంగానా? నేనంటే నీకు అంత ఇష్టమా అంటుంది. అవునే, ఇంత సుఖం మీ అక్క ఎప్పుడూ ఇవ్వలేదు. నాకు నువ్వే కావాలే అంటున్నాడు ఆమె మీద కసిగా ఊగిపోతూ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ బావా అంటూ ముద్దులు పెడుతోంది. ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చింది సంయుక్త. చుట్టూ చూసింది. ఏంటి ఏంటి నేను ఇక్కడ ఉన్నాను? నేను బావ కౌగిల్లో కదా ఉండాల్సింది. ఇద్దరం రొమాన్స్ చేసుకుంటూ రూమ్లో ఉన్నాం కదా, ఇదేంటి ఇక్కడున్నాను అనుకుంది. అంటే ఇదంతా తన ఊహేనా? అయినా ఈ బావ ఎప్పటికి నాకు లొంగిపోవాలి? చూద్దాం. వయాగ్రా టాబ్లెట్స్ ఉన్నాయిగా, నాకు లొంగకపోతే వాటికైనా లొంగుతాడుగా. చచ్చినట్టు నా దారిలోకి రావాల్సిందే అనుకుంటూ తన చేతిలో నలిగిపోతున్న దిండుని సోఫా మీద పడేసి వస్తున్నా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా వెంకటేష్ను చూసి నవ్వుతూ బావా ఏంటి ఇంతసేపు ఉన్నావు అని అతను చేయి పట్టుకోబోయింది. ఒక్కసారిగా ఆ చేతిని విదిలించి ఆమెను పైనుంచి కిందికి ఓసారి చూసి అసహ్యంగా మొహం పెట్టి పైకి వెళ్ళిపోతుంటే బావా డిన్నర్ చేద్దాం, త్వరగా ఫ్రెష్ అయి వస్తావా అంది. అవసరం లేదు, నేను తినొచ్చాను, నువ్వు తినేసేయి, ఇంకా నన్ను కదిలించకు అన్నాడు. వాళ్ళ అక్కలా రెడీ అయితే నేను పడిపోతాను అనుకుంటుంది తింగరిది అనుకున్నాడు. ఛ అని నేలను కాలితో తన్ని వెళ్ళి తను శుభ్రంగా తిని పాలు వేడి చేసి దానిలో వయాగ్రా టాబ్లెట్ కలిపి పైకి తీసుకుని వెళ్ళింది. వెంకటేష్ రూమ్ డోర్ నాక్ చేసి బావా పాలు నువ్వు రోజూ తాగుతావంట కదా, అక్క ఇమ్మంది అని చెప్పింది. డోర్ కొంచెం తీసి అవసరం లేదు, పాలు కూడా తాగే వచ్చాను, ఇంక నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. ఆ గ్లాసు గోడకేసి కొట్టాలనిపించింది సంయుక్తకి. ఛీ, వీడు అసలు మగాడేనా? ఓ అందమైన కన్నెపిల్ల ఇన్ని హింట్స్ ఇస్తున్నా నన్ను దగ్గరికి కూడా రానివ్వటం లేదు. నిజంగానే వీడు మా అక్కతో కాపురం చేస్తున్నాడా, లేక కట్టుకున్నాను కదా అని అది తప్పనిసరిగా వీడి దగ్గర పడి ఉంటుందా అనుకుంది. ఏమో, వీడి నిగ్రహం ఎంతవరకో రేపు చూస్తా. ఎలాగైనా సరే ఆ టాబ్లెట్ వేయాల్సిందే, బావతో నైట్ గడపాల్సిందే అనుకుంది. మరుసటి రోజు ఉదయం రెడీ అయి కిందికి వచ్చాడు వెంకటేష్. బావా బ్రేక్ఫాస్ట్ అంది. నేను బయట తింటాను అంటూ వెళ్ళిపోయాడు. బావా నేను కూడా వస్తా, నన్ను కాలేజ్ దగ్గర వదిలేయి అంటుంటే నువ్వు ఆటోలో వెళ్ళిపో, నాకు వేరే పని ఉంది అంటూ వెనక్కి కూడా తిరగకుండా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. గుర్రుగా అతన్ని వైపు చూస్తూ చి అనుకుంటూ విసురుగా తన బ్యాగ్ తీసుకొని డోర్ లాక్ చేసి కాలేజీకి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా సేమ్. వెంకటేష్ వచ్చేటప్పటికి సారికది ఫస్ట్ నైట్ శారీ కట్టుకొని అందంగా అలంకరించుకొని జడ నిండా మల్లెపూలు పెట్టుకొని ఉత్తేజాన్నిచ్చే సెంటు కొట్టుకొని కూర్చుంది. కాలింగ్ బెల్ కొట్టగానే ఎగురుకుంటూ వెళ్ళి అతను వదిలించుకుంటున్నా అతని చేయి గట్టిగా పట్టుకొని ఎందుకు బావా నేనంటే నీకంత కోపం? నేనేం చేశాను? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు నన్ను అంత చిరాగ్గా చూస్తావు? నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వలా కోపంగా నన్ను చూస్తుంటే అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఆమె అవతారాన్ని ఓసారి చూసి గట్టిగా నిట్టూర్చి సంయుక్తని తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చొని
ఏంటి సంయుక్త? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అమ్మా? నేను ఎవరినో తెలిసే నాతో ఇలా ప్రవర్తిస్తున్నావా? అన్నాడు. నేనేం చేశాను బావా? అంది అమాయకంగా. నేనే పొరపాటు చేశాను. మొదట్లోనే నీకు వివరంగా చెప్పి ఉండాల్సింది అనుకుంటూ ఆమె వైపు చూసి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా? ఈ చీరేమిటి? ఈ అలంకరణేమిటి? రోజూ ఇలానే ఉంటున్నావా? నిన్న ఈరోజు ఎందుకు ఇలా ప్రత్యేకంగా తయారయ్యావు? అన్నాడు. అదీ అది అంటూ నీళ్లు నమిలింది. నాకు చీరలంటే ఇష్టం. అక్క ఉన్నప్పుడు కట్టుకుంటే ఊరుకోదని ఇప్పుడు కట్టుకున్నాను అని కవర్ చేసింది. చాలా తెలివిగలదానివి. ఈ తెలివితో ఈ తెలివంతా చదువులో చూపిస్తే గోల్డ్ మెడల్ వస్తుంది. కానీ పిచ్చి పిచ్చి పనులతో నీ తెలివంతా వ్యర్థం చేస్తున్నావు. సరే కానీ ఇంతకీ నేనెవరిని? అన్నాడు. ఎవరేంటి? నువ్వు నా బావవి అంది. బావ అంటే ఎలా అయ్యాను బావని? నేనేమి నీ మేనత్త కొడుకును, నీ మేనమామ కొడుకుని కాదు కదా అన్నాడు. మా అక్క భర్తవి, అందుకనే నాకు బావవి అని చెప్పింది. పోనీలే, కనీసం ఆ విషయమైనా గుర్తుంది. మీ అక్క భర్త అంటే నీకు నీ అక్క భర్త అంటే నీకు అన్నలాంటివాడు. ఆ విషయమైనా తెలుసా నీకు? నేనైతే నిన్నెప్పుడూ నా చెల్లిగానే భావించాను. ఇంకో దృష్టితో చూడలేదు. చూడను కూడా అన్నాడు. ఆ మాటలకి సంయుక్త కళ్ళలో నీళ్లు ఆ మాటలకి సంయుక్త కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. చూడమ్మా, నువ్వింకా చిన్నపిల్లవి. అంటే నీకు 15, 16 కాదు, 23 ఉన్నా ఇంకా లోకజ్ఞానం తెలియదు నీకు. నీ మనసుకు నచ్చిందే నువ్వు చేయాలి అనుకుంటున్నావు. అది తప్ప ఒప్ప అని ఆలోచించటం లేదు. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు లేరు. ఇంట్లో ఎప్పుడూ మగపిల్లలతో కలిసి ఉండని నీకు నన్ను చూడగానే ఏదో ఫీలింగ్ వచ్చింది. అదేదో నీకు తెలియదు. దానిని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు అనుకున్నావు. దానికి నా మీద ప్రేమ అనే పేరు పెట్టి రోజురోజుకి అభివృద్ధి చేసుకున్నావు. కానీ అది నిజం కాదు సంయుక్త. అదంతా ట్రాష్. అదంతా నీ ఊహ అంతే. మీ ఇంట్లో నాలాగే అందంగా ఉన్న అన్న ఉంటే వాళ్ళని కూడా ఇలాగే ఊహించుకుంటావా? తప్పు కదా అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, తప్పమ్మా, సారికకి చెల్లివంటే నాకు కూడా చెల్లివే. నా చెల్లి రాంగ్ రూట్లో వెళ్ళటానికి నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు. అప్పటికే వెకిళ్ళు పెట్టి ఏడుస్తోంది సంయుక్త. మీ అక్కకి నీ మీద నా మీద ఎంత నమ్మకం? కాబట్టే కదా వయసులో ఉన్న నిన్ను నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అలాంటి మీ అక్కకి నువ్వు ద్రోహం చేస్తావా? నన్ను చేయమంటావా? చెప్పు. నువ్వు అనుకున్నట్లుగా జరిగితే మీ అమ్మా నాన్నకు తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఒక్కసారి ఊహించుకో. పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు గుండె ఆగి చచ్చిపోతారు. మన విషయం తెలిసిన మరుక్షణం మీ అక్క ప్రాణాలు తీసుకుంటుంది. అలా జరిగితే మీ అక్క మీద ప్రాణాలు పెట్టుకున్నా నేను మాత్రం ఉంటానా? ఆలోచించుకో. నీ కోరిక ఖరీదు 4 ప్రాణాలు. అవి పోయినా నాకు పర్వాలేదు. నాకు నా కోరిక తీరటమే కావాలి అంటావా? రా, ఇప్పుడే బెడ్రూంలోకి వెళ్దాం అన్నాడు. ఆమె కళ్ళ ముందు ఉన్న భ్రమలన్నీ మబ్బుల్లా తొలగిపోయాయి. తను అనుకున్నది ఎంత తప్పో అర్థమవసాగింది. సారీ బావా, నేను తప్పు చేశాను. నేను ఆలోచిస్తున్నది ఎంత తప్పో నాకిప్పుడే అర్థమవుతుంది. నాలాంటిది అస్సలు బతకకూడదు. సొంత అక్కకే ద్రోహం చేయాలనుకున్నాను అని చేతుల్లో మొహం దాచుకుని వెకిళ్ళి పెట్టి ఏడుస్తోంది సంయుక్త. ఆమె తల నిమురుతూ, పిచ్చిపిల్ల, ఊరుకోమ్మా. నువ్వు తప్పు తెలుసుకున్నావు. అదే చాలు. ఇకనైనా బుద్ధిగా ఉండు. చక్కగా చదువుకో. దీనిలో నా పొరపాటు కూడా ఉంది. నీకు నా మీద ఇలాంటి ఆలోచన ఉంది అని తెలిసినప్పుడే నీకు ఇంత వివరంగా చెప్పి ఉండాల్సింది. దూరం పెడితే అర్థం చేసుకుంటావులే అనుకున్నాను. కానీ నీకు అంత అవగాహన లేదు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకా ఏడవకు. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి ఆ చీర విప్పేసి జడలో ఉన్న పూలు తీసి డస్ట్బిన్లో విసిరికొట్టింది. బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసింది. ఆమె కన్నీటిలో ఆమె మనసులో ఉన్న మలినాలన్నీ కొట్టుకుపోయాయి. రోజులా నైట్ డ్రెస్ వేసుకుని కిందికి వచ్చింది. భోంచేశావా అన్నాడు. లేదు అని తల ఊపింది.
మరి పెట్టు, అలా నుంచున్నావే, నాకు కూడా ఆకలిస్తుంది అన్నాడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ. ఇద్దరికీ వడ్డించింది. వెరీ గుడ్, చాలా బాగా చేశావు వంట. మీ అక్క కూడా, మీ అక్క కంటే కూడా బాగా చేశావు. నీలో మంచి టాలెంట్ ఉంది. బాగా చదువుతావు, బాగా వంట చేస్తావు, అందంగా ఉంటావు. రేపు మంచి జాబ్ వస్తుంది. మంచి ఫ్యూచర్ ఉంది సంయుక్త నీకు. నీకు పెళ్లి టైం వచ్చినప్పుడు నాకంటే అందంగా ఉన్నా, బాగా చదువుకొని మంచి జాబ్ చేసే అతన్ని భర్తగా నేనే వెతికి తీసుకువస్తాను. నీ అన్నగా అది నా బాధ్యత. అర్థమైందా? అప్పటి వరకు పిచ్చి ఆలోచనలు చేయకుండా చక్కగా చదువుకో, బుద్ధిగా ఉండు. సంయుక్త మా అమ్మాయి అని మీ అమ్మా నాన్న గర్వంగా చెప్పుకునేలా ఉండాలి నీ ప్రవర్తన. అర్థమైందా అన్నాడు ఆమె భుజం తడుతూ. సరే బావా అని తల ఊపింది సంయుక్త. భోంచేసి పైకి వెళ్ళిపోయాడు వెంకటేష్. బావ కళ్ళలోకి చూడాలన్నా సిగ్గుగా అనిపిస్తోంది సంయుక్తకి. వంటగది సర్ది గ్లాసులో పాలు పోసి తను తెచ్చిన వయాగ్రా టాబ్లెట్ చేతిలోకి తీసుకొని దాన్ని సింక్లో పడేసి నీళ్లు వదిలింది. సారీ అక్క, సారీ బావా, చాలా తప్పు చేశాను, చాలా తప్పుగా ఆలోచించాను. ఇంకొకరైతే ఇది అవకాశంగా తీసుకొని నా లైఫ్ నాశనం చేసేవాళ్ళు. నువ్వు నిజంగా దేవుడివి బావా. నిన్ను నేను కావాలని నిన్ను ప్రొవోక్ చేస్తున్నా కూడా నాకు బుద్ధి చెప్పి నా లైఫ్ నాశనం కాకుండా మంచి మాటలతో నా మనసు మార్చావు. థ్యాంక్ యూ బావా. కాదు కాదు అన్నయ్య అనుకుంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ తర్వాత వారం రోజులకి అక్కని ఒప్పించి హాస్టల్కి వెళ్ళిపోయింది సంయుక్త. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాలని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ కూడా ఇవ్వండి. మనస్మిత స్టోరీస్ అండ్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.